హాయ్ ఫ్రెండ్స్, ఏట చెవులు ఉంటాయి కండి, అది చెవుల కూర వండుతున్నా. ఒక పావు కేజీ ఉంటుంది. 2 సార్లు కడిగి పెట్టుకున్న ఫ్రెష్గా. కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక 4 స్పూన్ల నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం, 1 స్పూను ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, ఒక 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నా. బాండి వేడి కావాలి. బాండి వేడైంది. ఇప్పుడు నూనె పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కలబెట్టాలి. ఇవి కొంచెం మగ్గాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూద్దాం ఒకసారి. అలా చూడండి, ఉల్లిపాయ మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కలబెట్టుకొని కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కూర వేసుకోవాలి. కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకున్నాం, మగ్గుతుంది. మగ్గింది చూడండి. మగ్గినాక కొంచెం అల్లం వేసుకున్నాం. అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇది కొద్దిసేపు మగ్గినాక ఉప్పు కారం వేసుకొని కొంచెం కొద్దిగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మధ్యలో టమాటా వేసుకున్నాం. మధ్యలో ఇట్లా పెట్టుకుంటే టమాటా మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు చూద్దాం. ఒకసారి తీసి టమాటాలు కొంచెం మగ్గినాయి. ఒకసారి కలబెడదాం. ఇట్లా అనుకుంటే మెత్తగా ఉడికి బాగుంటుంది. ఏ ముక్క ఉండకుండా టమాటా మంచిగా ఉడుకుతుంది మధ్యలో పెట్టుకుంటే. చూడండి, టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి. కొద్దిగా వాటర్ పోసుకున్నా. ముక్క ఉడకాలిగా చెవులు. కొద్దిగా చాలు. ముక్క ఉడికిందాక ఇక మూత పెడితే అది ఉడుకుతుంది. మూత పెట్టేసుకున్నా. ధనియాల పొడి వేసేసి మూత పెట్టేద్దాం. ఉడుకుపోయింది. ఇక ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. చూద్దాం ఒకసారి మూత తీసి. చూడండి, దగ్గరికి ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర, ఒకసారి కలబెట్టుకుందాం. కలబెట్టి అదే మగ్గిపోద్దండి కొత్తిమీర మసాలా. స్టవ్ ఆఫ్ చేద్దాం. మటన్ చెవుల కర్రీ రెడీ. నా స్టైల్లో ఎట్లా ఉన్నా, మీరు ఎట్లా ఉన్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.